గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఇలా ఉన్నారు. ఈ వీడియోలో మనము 3 విషయాలు మాట్లాడుకుందాము. ఈ 3 విషయాలు ఏంటంటే ద మోస్ట్ కామన్ కామెంట్స్ ఐ గెట్ ఎవ్రీడే. ప్రతిరోజు నాకు వచ్చే కామెంట్స్లో ఈ 3 విషయాలు మాత్రం డెఫినెట్గా ఉంటాయన్నమాట. సో మీ అందరికీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో ఫస్ట్ వెరీ కామన్ కామెంట్ ఏంటంటే, విజిట్ వీసా నుండి వర్క్ పర్మిట్ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా కామెంట్స్ వస్తాయి ఈ సబ్జెక్ట్ మీద. ఓకే, దీన్ని మనం ఈ వీడియోలో కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. రెండోది, మీరేమైనా హెల్ప్ చేయగలరా, నా వర్క్ పర్మిట్కి హెల్ప్ చేయగలరా యూరప్కి అని అడుగుతారనమాట. సో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక కంటెంట్ క్రియేటర్, ఒక యూట్యూబర్ని. జనాలు మోసపోకుండా ఉండడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే, ఎందుకంటే నేను ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం నేను మోసపోయినవాడిని అనమాట. సో నాలా మీరు కూడా మోసపోకుండా ఉండడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే, సో నేను కన్సల్టెంట్ కాదు, నేను ఒక ఏజెన్సీ కాదు, నేను జస్ట్ ఒక కంటెంట్ క్రియేటర్ని అనమాట. కానీ గైడెన్స్ మాత్రం నేను ప్రొవైడ్ చేయగలను. గైడెన్స్ ఎలా ప్రొవైడ్ చేయగలను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి వచ్చాడు అనుకోండి, డిగ్రీ అయిపోయింది, నేను నెక్స్ట్ ఎంఎస్కో లేకపోతే ఫర్దర్ స్టడీస్కో నేను యూరప్ వెళ్ళాలనుకుంటున్నాను, మీరు ఏమైనా గైడ్ చేయగలరా అంటే ప్రొఫైల్ ప్రకారం చూసి నేను గైడ్ చేయగలను. ఓకే, అలాగే ఇప్పుడు ఎవరైనా స్కిల్డ్ వర్కర్ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా ఉన్నారనుకోండి, వాళ్ళ స్కిల్స్ ప్రకారం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం, వాళ్ళ ప్రొఫైల్ మొత్తం నాకు షేర్ చేస్తే నేను ఏదన్నా గైడ్ చేయగలను. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది, నేను 10th ఫెయిల్ సార్, నేను ఊబర్ డెలివరీ చేస్తున్నాను, నేను లగ్జంబర్గ్కి వెళ్ళాలి, నాకు హెల్ప్ చేయండి అని పెడతా ఉంటారు. నేను ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయలేను, ఎందుకంటే అక్కడ మనకు ఒక వే అనేది ఏమీ లేదు. ఇట్లాంటి వీసాలకి వే అనేది ఏమీ లేదు. కన్సల్టెంట్స్ చెప్తారు మీకు, వచ్చేయండి, మా దగ్గరికి వచ్చేయండి, మేము పంపించేస్తాము మేము అని చెప్పేసి చెప్తారు. 4 lakhs 5 lakhs తీసుకుంటారు, తర్వాత మీరు మోసపోతారు. నేను అలాంటివి చెప్పను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోవట్లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, అవుతుందా కాదా, ఒకవేళ అయితే పాసిబిలిటీ ఏంటి, కాకపోతే ఏంటి పరిస్థితి అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను అనమాట. ఓకే, దీనివల్ల చాలామందికి బాధ కలగవచ్చు, బట్ నేనేం చేయలేను. దట్స్ ద రియాలిటీ అనమాట. కొంతమంది దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టము. కానీ రియాలిటీ ఏంటంటే, కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగవు. అది మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో చాలామంది నాకు మెసేజ్ చేసినప్పుడు హాయ్ అని పెడతారు, గుడ్ మార్నింగ్ అని పెడతారు, గుడ్ ఈవినింగ్ అని పెడతారు. ఫర్దర్గా మెసేజెస్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి నేను నార్మల్గా రెస్పాన్స్ ఇవ్వను అనమాట. ఎందుకంటే అలా చాలామంది పెడతారు కనుక ప్రతి ఒక్కరికి హాయ్ అని ఏం చెప్తాం మనం కదా. అదే కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రొఫైల్ మొత్తం చెప్తారు, వాళ్ళ స్టోరీ మొత్తం చెప్తారు. నేను ఇలా డిగ్రీ కంప్లీట్ చేశాను, నాకు ఒక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉంది, నేను ఈ కంట్రీకి వెళ్ళాను లేదా ఆ కంట్రీకి వెళ్ళాను, ఏదో ఒక వాళ్ళ రియాలిటీ చెప్తారనమాట. నేను యూరప్కి రావాలనుకుంటున్నాను, ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని డీటెయిల్స్గా వాళ్ళ స్టోరీ మొత్తం చెప్తే నాకు అర్థం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా గైడ్ చేయగలను, అంతేగాని జస్ట్ హాయ్ హలో అంటే మాత్రం నేనేం చెయ్యలేను అనమాట. ఓకే, సో చాలామంది మీరు చూసే ఉంటారు, అలాంటి మెసేజెస్ వస్తే నేను జస్ట్ ఇగ్నోర్ చేసేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్. ఓకే, సీరియస్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ అనమాట. ఓకే, అది. మూడోది ఏంటంటే, ఎవరైనా జెన్యూన్ కన్సల్టెన్సీ ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతారు. యూరప్కి ఇప్పటి వరకు జెన్యూన్ కన్సల్టెంట్ని నేను ఇప్పటివరకు చూడలేదు, ఎందుకంటే ఇట్స్ ట్రూలీ నాట్ పాసిబుల్. యూరప్కి వర్క్ పర్మిట్ చేయాలి అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్, మిగతా కంట్రీల్లో కాదు, చాలా లాంగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మన ఇండియాలో ఉన్న కన్సల్టెంట్స్ ఎవరు చేయలేరు. ఉండొచ్చు, 1 or 2 ఉండొచ్చు, కానీ నాకైతే ఇప్పటివరకు ఐ నెవర్ కేమ్ అక్రాస్ ఎనీ జెన్యూన్ కన్సల్టెంట్ ఇన్ ఇండియా. సో నేను ఎవరికి అడ్వైస్ చేయదలుచుకోలేదు. అలాగే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను ఏంటంటే, ఎవరైనా జెన్యూన్ కన్సల్టెంట్స్ ఉంటే
వాళ్ళ పనిని నమ్మి మేము డెఫినెట్గా చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి కూడా నేను చెప్పాను. వాళ్ళకు ఫ్రీగా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేస్తాను అని కూడా చెప్పాను. సో ఇప్పటివరకు మనకి ఎవరు రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకంటే చాలామంది డబ్బులు తీసుకొని చేస్తాము అని స్టార్ట్ చేస్తారు కన్సల్టెన్సీస్, కానీ అవి కాని పనులు అనమాట. సో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్ళు నన్ను రీచ్ అవ్వలేరు. ఓకే, రీచ్ అవ్వడం అంటే నన్ను కాంటాక్ట్ చేయలేరు అనమాట. ఎందుకంటే మనం కాంటాక్ట్ చేస్తే మనం అన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాం కదా ఫస్ట్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసే ముందు. సో వాళ్ళు బయటపడిపోతారని చెప్పేసి వాళ్ళు కాంటాక్ట్ చేయరు నన్ను. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి, మనం ఫస్ట్ క్వశ్చన్ అడిగాం కదా, విజిట్ టు వర్క్ పర్మిట్ పాసిబుల్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఈరోజు ఏమైందంటే, ఈరోజు మార్నింగ్ ఒక అబ్బాయి నాకు ఒక డాక్యుమెంట్ పంపించారనమాట. ఆ డాక్యుమెంట్, సార్ నేను ఇలా ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాను, అమీర్పేట్లో ఉంది ఆ కన్సల్టెన్సీ, ఆ నేమ్ అవన్నీ నేను డిస్క్లోజ్ చేయను, అవన్నీ అనవసరం. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఇది అవుతుందా కాదా అని మనకు తెలిస్తే చాలు. అది ఏ కన్సల్టెంట్ అనే అవ్వచ్చు, అమీర్పేట కానీ, అంబర్పేట కానీ, ఇంకేదైనా పేట కానీ. ఓకే, అది అవ్వనప్పుడు మనకు తెలిస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. సో ఆ నేమ్స్తో మనకు సంబంధం లేదు, ప్రాసెస్తో సంబంధం. అసలు ఆ ప్రాసెస్ ఉందా లేదా అన్నది మనం కనుక్కుందాం. ఇక్కడ చూడండి డాక్యుమెంట్, విజిట్ టు వర్క్ వీసా ప్రాసెస్ అని ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, వీఆర్ ఎక్సైటెడ్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్ అవర్ వీసా సర్వీసెస్ దట్ కేటర్ టు ఆల్ కంట్రీస్. అన్ని కంట్రీస్కి చేస్తాము. When it comes to obtaining a work visa, we have observed that the process can take more than 6 months. మేము నోటీస్ చేసాము, వర్క్ పర్మిట్లు అయితే 6 నెలల కన్నా ఎక్కువగా పడుతుంది అని చెప్పేసి. అందుకే మేము ఒక కొత్త ఐడియాని తీసుకొచ్చాము అని చెప్తున్నారు వీళ్ళు. ఆ ఐడియా ఏంటంటే, మిమ్మల్ని ఫస్ట్ విజిట్ వీసా మీద పంపించి అక్కడ నుండి మీ విజిట్ వీసాని వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ చేస్తాము అని చెప్తున్నారు అనమాట. ఇది ప్రాసెస్. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంట, స్టెప్స్ చెప్తున్నారు ఇక్కడ. పేమెంట్ టు బి మేడ్, ఫస్ట్ 25,000 పే చేయాలంట. ఓకే, తర్వాత టోటల్ కాస్ట్ ఇదంతా మనకు అనవసరం లేదు. టోటల్ కాస్ట్ వీళ్ళు 4 lakhs అంటున్నారు. అందులో 1 lakh విజిట్ వీసా వచ్చే ముందు మనం పే చేయాలి అంటున్నారు. మిగతా 3 lakhs జాబ్ వచ్చిన తర్వాత 6 monthsలో పే చేయాలి అని చెప్తున్నారనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ ఒక పాయింట్ నేను హైలైట్ చేశాను. ఓకే, ఏమంటున్నారంటే ఇక్కడ, వన్స్ రీచింగ్ యూరప్, మీరు ఒకసారి యూరప్లో రీచ్ అయితే ఇన్ 1 month to 45 days విజిట్ వీసా విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ వీసా. మీరు యూరప్కి రాగానే 1 month to 45 daysలో మీ వీసాని మేము వర్క్ పర్మిట్ కింద కన్వర్ట్ చేస్తాము అని స్ట్రాంగ్గా చెప్తున్నారు. దాన్ని నేను హైలైట్ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తారు మీరు? అందరు కన్సల్టెంట్స్కి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇలాంటివి, వీళ్ళని అడిగే క్వశ్చన్ నేను ఏంటంటే, యూరప్లో మీరు విజిట్ వీసాని వర్క్ పర్మిట్ కింద లీగల్గా ఎలా కన్వర్ట్ చేస్తారు అన్న పెద్ద క్వశ్చన్. సో మీరు నన్ను రీచ్ అవ్వండి, మీ దగ్గర ఆన్సర్ ఉంటే ప్లీజ్ రీచ్ మీ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ యూ డూ ఇట్. ఓకే, రైట్. తర్వాత ఏమంటున్నారంటే, మీరు వర్క్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత 6 months లోపల మీ డబ్బులు నాకు ఇచ్చేయాలి, మిగతా 3 lakhs. ఎందుకంటే టోటల్ 4 lakhs, అందులో 1 lakh మనం ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పే చేసాము, 25, 50 అని చెప్పేసి. తర్వాత మిగతాది యూరోప్లో పే చేయాలంటున్నారు. ఓకే, దేవుడు ఎరుగు, ఇక్కడ వరకు వచ్చినప్పుడు దేవుడు ఎరుగు. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఆఫ్టర్ స్టాంపింగ్ వీ విల్ సెండ్ వీసా కాపీ టు ఎంప్లాయర్. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఎంప్లాయర్కి విజిట్ వీసా కాపీని పంపిస్తారంట. ఓకే, మరి అది ఎందుకు పంపిస్తారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఓకే, నేను యాక్చువల్గా వీళ్ళని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, అంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ తీసుకోవడానికి ట్రై చేశాను అనమాట. సో నేను ఈరోజు మార్నింగ్ ఐ ట్రై టు కాంటాక్ట్ దెమ్. ఏమంటున్నా అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రెఫర్డ్ దిస్ కన్సల్టెన్సీ ఫర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. He mentioned that Luxembourg and Finland has work permit offers. Can you please help me అని చెప్పాను. ప్లస్ ఆ డాక్యుమెంట్ కూడా పంపించాను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, I want to discuss about this process. I have 4 friends who are willing to do this process అని చెప్తున్నాను అనమాట.
సో అది చూసి వాళ్ళు ఏమన్నా నాకు రెస్పాన్స్ ఇస్తే తర్వాత ఫర్దర్గా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకుందామని వాళ్ళకి పంపించాను. బట్ దెర్ ఈజ్ నో రెస్పాన్స్. సో ఇదంతా బాగానే ఉంది. ఇదంతా మనకి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా కరెక్టా కాదా అనేది మనం ఒకసారి ChatGPTలోకి వెళ్ళి అసలు ఏ కంట్రీస్ యూరోప్లో వర్క్ పర్మిట్ చేసుకోవచ్చు విజిట్ వీసా నుండి, అంటే విజిట్ వీసాని వర్క్ పర్మిట్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏ కంట్రీలో చేసుకోవచ్చు అని అడిగితే అది ఏమంటుందంటే ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ డు నాట్ అలౌ కన్వర్టింగ్ ఎ విజిట్ or tourist visa into work permit while you are inside the country. అంటే అన్ని కంట్రీస్ యూరోప్లో విజిట్ కానీ టూరిస్ట్ కానీ వీసాని మనము కన్వర్ట్ చేసుకోవడానికి లేదు. విత్ ఇన్ ద కంట్రీ, ఫ్రమ్ విత్ ఇన్ ద కంట్రీ అంటే మీరు ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఆ ప్రాసెస్ లేదు అని చెప్తున్నారు, ఆ ప్రొవిజన్ లేదు అని చెప్తున్నారు. ఓకే, కంట్రీస్ దట్ డు నాట్ అలౌ విజిట్ వీసా టు వర్క్ పర్మిట్ కన్వర్జన్ ఇన్సైడ్ ద కంట్రీ చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్సైడ్ ద కంట్రీలో ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ కంట్రీకి వెళ్ళిపోయిన తర్వాత మీ విజిట్ వీసాని మీరు కన్వర్ట్ చేసుకోలేరు ఆ కంట్రీలో అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏంటి ఆ కంట్రీస్ అని చూస్తే EU కంట్రీస్ 27 మెన్షన్ చేస్తున్నారు. ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా, స్పెయిన్ అండ్ స్వీడన్. ఓకే, దీస్ ఆర్ ద 27 కంట్రీస్. ఓకే, ఈ కంట్రీస్లో మీరు వెళ్ళి విజిట్ వీసా నుండి వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేసుకోలేరు. ఓకే, మిగతా కంట్రీస్ చూడండి, ఇవేమో EU షెంగన్ బట్ నాట్ EU. ఈ షెంగన్ జోన్లో ఉన్నాయి, అంటే షెంగన్ వీసా తీసుకుని మీరు వెళ్ళొచ్చు ఈ కంట్రీస్కి, కాకపోతే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ EU. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లైచెస్టన్. ఓకే, ఈ కంట్రీస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి EU అదర్ యూరోపియన్ కంట్రీస్, ఇవి నాన్ EU కంట్రీస్ అన్నమాట. చూడండి ఏ కంట్రీస్ ఆల్సో డు నాట్ అలౌ విజిట్ టు వర్క్ కన్వర్జన్. యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, Albania, Bosnia, Montenegro, North Macedonia, Serbia, Kosovo, Moldova, Ukraine, Belarus and Russia. సో ఈ కంట్రీస్కి కూడా వెళ్ళి మీరు విజిట్ వీసా నుండి వర్క్ పర్మిట్గా కన్వర్ట్ చేసుకోలేరు. ఓకే, ఇవి యూరోపియన్ జోన్లో ఉన్నాయి కానీ నాన్ యూరోపియన్ అనమాట, యూరోపియన్ పార్ట్లోకి రావు, యూరోపియన్ యూనియన్లోకి రావు. ఓకే, సో ఇది ఓకే. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా, ఏ కంట్రీ కూడా యూరోప్లో ప్రొవిజన్ లేదు మీరు ఆ కంట్రీలోకి విజిట్ వీసా లోపలికి వచ్చేసి అక్కడ నుండి మీరు వర్క్ పర్మిట్ చేసుకుంటాను ఎవరైనా మీకు అలా చెప్తే మేము చేసేస్తాము అంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్. మీకు తెలిసే ఉంటుంది ఎన్ని కేసులు చూస్తున్నాం మనం. ఇలాంటి కన్సల్టెంట్స్ బయట కంట్రీస్కి విజిట్ వీసా మీద పంపించేసి అక్కడ రోడ్డు మీద వదిలేస్తారు. వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే ఎన్ని వీడియోలు చూస్తున్నాం మనం. వాళ్ళు ఏం చేయలేక, వర్క్ ఉండదు, తిండి ఉండదు, షెల్టర్ ఉండదు, చలిలో యూరోప్లో చలి భయంకరంగా, ఎస్పెషలీ వింటర్లో చలిలో భయంకరంగా రోడ్ల మీద తిరిగి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమందికి రిటర్న్ వెళ్ళిపోవడానికి డబ్బులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎంతో కష్టపడి కన్సల్టెంట్కి డబ్బులు కట్టేసి ఏదో ఫ్యూచర్ బాగుంటుంది కదా, మా ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది కదా, పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఎలాగైనా కష్టపడి కొంచెం సంపాదించి ఏదో ఒకటి చేద్దాము, ఫ్యూచర్ సెటిల్ చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు ఇలా డబ్బులు కట్టేసి బయటికి వెళ్ళిపోయి వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తే ఆ పాపం వీళ్ళకి తగలదా? ఈ కన్సల్టెంట్స్కి అసలు ఎలా పడుకుంటారు మీరు, ఎలా తింటారు, ఎలా పడుకుంటారు మీరు? ఇలాంటి పనులు చేస్తూ ఉంటే, ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే విజిట్ టు వర్క్ కాదు అని చెప్పేసి మీరు దాన్ని ఎలా ప్రమోట్ చేసి జనాల దగ్గర డబ్బులు తీసుకుని మీరు మోసం చేస్తున్నారు. నాకు అసలు అర్థం కాదు ఈ విషయం ఏంటో, ఎందుకు చేస్తారు అని చెప్పేసి. అలాగే మన వాళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ, ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఎన్నిసార్లు చెప్పినా ఇది కాదు అని, ఈ ప్రాసెస్ లేదు, ఈ ప్రొవిజన్ లేదు, యూరోపియన్ కంట్రీస్లో మీరు కన్వర్ట్ చేసుకోలేరు విజిట్ టు వర్క్ అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ సెకండ్ చార్ట్లో కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అడుగుతారు. అంటే రూల్ చేంజ్ అయిపోతుందా? మీరు అడిగినంత మాత్రాన రూల్ చేంజ్ అయిపోతుంది కదా.
అంటే ఏదో ఆశ అనమాట జనాలకి. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడ ప్రొవిజన్ లేదు అన్నప్పుడు, అక్కడ రూల్ కానీ ప్రాసెస్ కానీ ప్రొవిజన్ కానీ లేనప్పుడు మీరు దాని గురించి మర్చిపోండి. దాని గురించి అసలు రీసెర్చ్ చేయకండి. ఏ కన్సల్టెంట్ కానీ ఏ ఏజెంట్ కానీ ఎంత తీపిగా ఎంత స్వీట్గా చెప్పినా కానీ మీరు నమ్మకండి. ఓకే, ఎవరు చెప్పినా కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళి చూసుకోవాల్సింది, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము లగ్జంబర్గ్ పంపిస్తాము, విజిట్ టు వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేసుకోండి, అది ఉందా లేదా అని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అసలు లగ్జంబర్గ్కి విజిట్ వీసా మీద వెళ్ళి వర్క్ పర్మిట్ చేసుకునేది ప్రాసెస్ ఉందా లేదా అని గూగుల్లో అడిగితే అది గూగుల్ చెప్పేస్తుంది కదా. అప్పుడు మీరు మోసపోరు, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా చేస్తూ ఉంటే ఇలాంటి ఫేక్ కన్సల్టెంట్స్ని మనం తరివేయచ్చు అనమాట. ఆల్రెడీ చాలామంది తరివేసాం మనం ఈ ఛానల్ పెట్టిన తర్వాత. కొంతమంది వైజాగ్లో, కొంతమంది విజయవాడలో, కొంతమంది హైదరాబాద్లో ఫేక్ కన్సల్టెంట్స్ చాలా దుకాణాలు ఎత్తేసారు ఆల్రెడీ. ఎందుకంటే బిజినెస్ లేనప్పుడు వాళ్ళ స్టాఫ్కి శాలరీలు పే చేయలేరు, రెంట్లు పే చేయలేరు. అలాంటప్పుడు బిజినెస్ మూసుకోవాల్సి వస్తుంది. మోసం చేసే బిజినెస్. జెన్యూన్ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. జెన్యూన్ అంటే చాలామంది స్టూడెంట్ వీసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు జెన్యూన్గా ఉండొచ్చు. కానీ వర్క్ పర్మిట్లు చేస్తాము యూరోప్కి అని ఎవరైనా బోర్డులు పెట్టుకుంటే ప్లీజ్ 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 నమ్మకండి. ఎందుకంటే ప్రాసెస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఆ ప్రాసెస్ ఏంటి అన్నది నేను ఒక మంచి వీడియో చేస్తాను. ఆ ప్రాసెస్ ఏంటి అన్నది. ఆ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, కాంప్లెక్స్ ప్రాసెస్. చాలా పేషెన్స్ ఉండాలి. మీరు వెయిట్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. దానికి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉండి మీరు వెయిట్ చేయగలిగితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సరే, మీరు అడగొచ్చు, సార్ మీరు ఉద్యోగాలు వర్క్ పర్మిట్లు లేవంటున్నారు యూరోప్కి, మరి జనాలు వెళ్తున్నారు కదా అంటే, ఎస్, డెఫినెట్గా వెళ్తున్నారు జనాలు. మేము కూడా అలాగే వచ్చాము. కానీ ఈ ప్రాసెస్ త్రూ వచ్చాం మేము ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మేము జాబులు సంపాదించుకోలేదు. మా ఓన్గా జాబులు సంపాదించుకుని ఎంప్లాయర్ మాకు టోటల్ ప్రాసెస్ చేస్తే మేము ఈ కంట్రీస్కి వచ్చామన్నమాట. అలా రోజుకి 100 మంది వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళే చేసుకుని వస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళకండి. ఏదో షార్ట్కట్లో డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా అని చాలామంది ఉంటారు. నేను కూడా ఒకప్పుడు అలాగే చేసిన వాడిని కనుక చెప్తున్నాను. మనం ఈ కష్టం అంతా ఎందుకు, మనకి ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తే ఆ ప్రాసెస్ అయిపోతుంది, మనం వీసా తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్న థాట్లో చాలామంది ఉంటారు అనమాట. కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, ఎస్పెషలీ వర్క్ పర్మిట్ విషయంలో యూరోప్కి ఇది హైలీ ఇంపాసిబుల్. సో మీరుగా మీకు క్వాలిఫికేషన్స్, స్కిల్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటే అప్లై చేసుకొని రావచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. డెఫినెట్గా అవుతుందని నేను చెప్పట్లేదు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మీరుగా రావచ్చు, వచ్చి మీరు ఇక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా టోటల్ ప్రాసెస్, సీవీ క్రియేట్ చేయడం దగ్గర నుండి యూరోప్ పాస్ సీవీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కవరింగ్ లెటర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ జాబ్స్ అప్లై చేసుకోవాలి, ఒకవేళ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా లేకపోతే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, వాటికి కావాల్సిన లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అవి ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటిల్ వీసా వచ్చేంత వరకు మీకు ఒక వీడియో చేస్తాను, ఒక లాంగ్ వీడియో. అది లాంగ్గా ఉంటుంది. ఇన్ని సబ్జెక్ట్స్ మనము కవర్ చేయాలి కనుక, ఇన్ని స్టెప్స్ మనం కవర్ చేయాలి కనుక ఆ వీడియో లాంగ్గా ఉంటుంది. సో అది చేస్తాను, టైం కుదిరినప్పుడు చేస్తాను. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ప్లస్ చాలా టైం పడుతుంది అలాంటి వీడియోస్ చేయడానికి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎవరు కూడా ఇలాంటి ట్రాప్లో పడకండి. విజిట్ టు వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేసేస్తాము, 3 లక్షలు చేసేస్తాం, 4 లక్షలు చేసేస్తాం అని చెప్పి కన్సల్టెంట్స్ ట్రాప్లో మాత్రం పడకండి. ఓకే, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.